మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి సంగతులు రాజమౌళి గారు ఏమంటున్నారు అంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులపై రాజమౌళి గారు స్పందిస్తూ పాజిటివ్ గా అప్రమత్తంగా ఉంటే విజయం మనదే అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దేశ రక్షణ కోసం పోరాటం చేస్తున్న సాయుధ దళాలను ఆయన కొనియాడడం జరిగింది. ఇక శాంతిని కోరుకోవటం అంటే హానిని అంగీకరించడం కాదు అని చెప్పి రష్మిక అన్నారు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన నేపథ్యంలో ఆమె పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అన్యాయానికి బదులు తీర్చుకునేటువంటి దేశాన్ని ప్రశ్నించవద్దు అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. ఉగ్రవాదం నుంచి మనల్ని రక్షించుకునేందుకు చేసేటువంటి పోరాటం యుద్ధం కాదు. ఈ పోరాటానికి మద్దతిచ్చే వారిని యుద్ధాన్ని కాంక్షించే వారిగా పేర్కొన్నారు. దేశ భద్రత న్యాయం కోసం ఆరాటపడేటువంటి పౌరులు వారు జరిగిన హానిని మౌనంగా అంగీకరించడం కాదు, మనకు జరిగినటువంటి అన్యాయానికి బదులు తీర్చుకుంటున్న దేశాన్ని ప్రశ్నించొద్దు, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వారిని ప్రశ్నించండి అని చెప్పి తన పోస్ట్ లో రాసుకొచ్చారు రష్మిక. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేటువంటి రష్మిక ఏప్రిల్ 22 జరిగినటువంటి ఉగ్రదాడి జరిగిన సందర్భంలో కూడా స్పందించడం జరిగింది. ఆ వార్త విని తన హృదయం ఉక్కరైపోయిందని చెప్పారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలి అన్నారు. ఇక మరోవైపు ఆ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది.